హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఉత్తమ్ రెడ్డి జాబ్ న్యూస్ అండ్ టీపీ స్టడీస్. మరి యొక్క వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 4 కానీ ఎండోమెంట్ ఉద్యోగాలు కానీ లేదా ఏ ఇతర ఉద్యోగాలు కానీ పోటీ పడుతున్న అభ్యర్థులు టైం టేబుల్ ఎట్లా సెట్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా మనం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 4కు ఎవరైతే అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మనం ఏ విధంగా టైం టేబుల్ వేసుకోవాలి, ఏ టైంలో ఏం చదవాలి అనేది నేను ఒక టైం టేబుల్ లాగా తయారు చేయడం జరిగింది. వీలైతే దీన్ని మీరు పాటించవచ్చు, లేకుంటే మీకు అనుగుణంగా ఏదైనా సరే షెడ్యూల్ ప్రకారం వెళ్ళి ఖచ్చితంగా ఒక టైం టేబుల్ అనేది వేసుకుంటే మాత్రం మనం దాన్ని ఫాలో అవుతాం. 100% ఫాలో అవుతామని చెప్పలేం, బట్ దాంట్లో మీరు 70 to 80% ఫాలో అయినా కూడా రిజల్ట్ అనేది ఎక్సలెంట్గా మనకు ఉంటుంది. సో 100% మీరు ఫాలో కాలేరు, నేను ఫాలో కాలేను, ఏ ఇతర గొప్ప వ్యక్తి కూడా ఫాలో కాలేరు. బట్ దాంట్లో మీరు 70% మీరు టార్గెట్ పెట్టుకుంటే, మీరు ఫస్ట్లోనే 70% పెట్టుకోవద్దండి. మనం అయితే మాత్రం ఏమనుకోవాలి, సో 100% నేను ఫాలో అవుతాను అనుకోండి, బట్ దాంట్లో చిన్న కొన్ని తప్పులు జరిగే అవకాశం కూడా ఉంటుంది డెఫినెట్గా, మన మానవులం కాబట్టి. బట్ దాంట్లో మీరు అట్లీస్ట్ 70 to 80% ఫాలో అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఏదైనా సరే ఈ యొక్క టైం టేబుల్ వేసుకోవడం వల్ల మనకి జీవితాన్ని మార్చేస్తుంది అనమాట. దాని అయితే మనకు ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఫాలో కావాలి. మరి స్టడీ అని ప్లానింగ్ అనేది వేసుకోవాలి. ఏదైనా సరే ఒక ప్లానింగ్ అనేది లేకపోతే ఖచ్చితంగా అది ఫెయిల్యూర్ కింద వస్తుంది మనకు అనమాట. ఏదో ఒకటి చదువుతూ ఉంటాం, అది కాదు కావాల్సింది. జీవితంలో మనం ఏదైనా సాధించాలి అంటే, నాట్ ఓన్లీ జాబ్, ఏదైనా సరే సాధించాలంటే దానికి ఒకటి టైం బౌండ్ ఉండాలి, ఒక టైం ఫ్రేమ్ ఉండాలి, ఒక పర్టికులర్ టైంలో నేను సాధించాలి అని గోల్ పెట్టుకోవాలి. అనుక్షణం దాని మీద తప్పించాలి, ఖచ్చితంగా అప్పుడు మనకు రిజల్ట్ అనేది ఉంటుంది మిత్రులారా. బట్ నేను కూడా మీరు ఈ యొక్క టైం టేబుల్ నేను కూడా ఫాలో అయ్యాను, జాబ్ తెచ్చుకున్నాను. సో అందువల్ల నేను ఆ యొక్క టేస్ట్ను ఫీల్ చేశాను కాబట్టి, ఆ యొక్క టేస్ట్ అనుభవించాను కాబట్టి మీరు కూడా ఆ యొక్క టేస్ట్ అనుభవించాలంటే ఖచ్చితంగా టైం టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను. సో మిత్రులందరూ కూడా దీన్ని ఫాలో అయితే బాగుంటుందని నేను చెప్తాను. మరి ఈ యొక్క చూడబోయే ముందుగా మీకు ఎవరికైనా సరే మనకు టీపీ స్టడీస్ నుంచి గ్రూప్ 4కు సంబంధించి మీరు ఈ యొక్క కోర్స్ గ్రూప్ 4 కోర్సు కానీ బ్యాంక్స్ కోర్స్ కావాల్సిన వాళ్ళు మనకు టీపీ స్టడీస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ నుంచి మీకు ఏదైనా సరే అవసరమైంది మీరు అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, మనకు గ్రూప్ 4 ప్రిపేర్ అవుతూ ఉన్నా, ఒక ఎండోమెంట్ ప్రిపేర్ అవుతూ ఉన్నా, ఒక బ్యాంక్స్ ప్రిపేర్ అవుతున్నా, ఒక ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నాం, మనకు కావాల్సింది ఏమంటే ఫస్ట్ నో ద సిలబస్. సిలబస్లో మనకి ఏముంది, ఏ టాపిక్స్ ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఏది ప్రిపేర్ అయినప్పటికీ ఫస్ట్ నో ద సిలబస్. ఏదో గుడ్డిగా ఇది అని కాకోకుండా ఒక మనకు 1 hour 2 hours టైం వేస్ట్ అయినా పర్వాలేదు, ఒక సిలబస్ నీట్గా రాసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మనకు చేయాల్సిన పని ఏమంటే, వన్స్ సిలబస్ చూసిన తర్వాత గో ఫర్ ప్రీవియస్ పేపర్స్. గతంలో జరిగేటువంటి పేపర్స్ను క్షుణ్ణంగా పరిశీలించండి. సార్ గ్రూప్ 4కి మరి ఎప్పుడో 9-10 years బ్యాక్ జరిగింది కదా, మరి నాకు పేపర్స్ లేవు కదా అనుకోద్దని మిత్రులారా. గ్రూప్ 4 కండక్టింగ్ ఏజెన్సీ ఎవరంటే ఏపీపీఎస్సీ కాబట్టి. సో ఏపీపీఎస్సీ గతంలో చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక ఫారెస్ట్ కావచ్చు, సచివాలయ ఉద్యోగాలు కావచ్చు. సచివాలయ ఉద్యోగాలు ఆల్మోస్ట్ ఆల్ ఒకటేమో డిఎస్సి, ఇంకోటేమో ఏపీపీఎస్సీ. అదేవిధంగా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు. ఈ విధంగా మనకు రకరకాల ఉద్యోగాలకు మనకు ఏపీపీఎస్సీ అనేది ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో అదే కోవలో మనకు మార్కెట్లో కూడా గత ఒక 10 ఏళ్ళ పేపర్స్ కానీ, ఇలాంటి దాదాపుగా 125 మోడల్ పేపర్స్తో కూడా రీసెంట్ మార్కెట్లో కూడా చాలా బుక్స్ రావడం జరిగింది. ఆ యొక్క పేపర్స్ అన్నీ కూడా తీసుకొని మీరు ఒక్కసారి క్షుణ్ణంగా ఒక 3 to 4 days అయినా పర్లేదు, క్షుణ్ణంగా ఎగ్జామ్లో మనకు 150 marks జిఎస్ అనేది ఉంటే, ఇలాంటి 100 marks జిఎస్ ఉంటే, ఇలాంటి 50 marks జిఎస్ ఉంటే, వాళ్ళు ఎక్కడి నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడిగినారు, ఏ ఏరియాస్ నుంచి మనకు క్వశ్చన్స్ రావడం జరిగింది అని మీరు ఖచ్చితంగా అయితే మీకంటూ మీరుగా ఓన్గా ఒక నోట్స్ అనేది తయారు చేసుకుని ఎవరో చెప్పారు అనుకోకుండా మీరు స్వంతంగా మీరు ఫీల్ కండి, మీరు యొక్క టేస్ట్ని అనుభవించండి. సో ఏ టాపిక్స్ క్వశ్చన్స్ ఎక్కువ రావడం జరిగింది అని బేరీ చేసుకొని నోట్స్ రాసుకొని ఒక చోట మీకు కనిపించే ప్లేస్ దాన్ని పెట్టుకోండి. ఆ తర్వాత అయిన తర్వాత లిమిటేషన్స్ ఆఫ్ ద సిలబస్. మరి యొక్క సిలబస్లో ఏది నాకు అంత ఇంపార్టెంట్ అనిపించలేదు, ఏ టాపిక్స్ నుంచి ఇలాంటి ఏ సబ్జెక్ట్స్ నా మార్క్స్ తగ్గినాయి, తక్కువ వచ్చినాయి, ఎక్కడి నుంచి నాకు ఎక్కువ వచ్చినాయి అని భావించి ఎక్కడి నుంచి అయితే మనకు ఎక్కువ మార్క్స్ అయితే రావడం జరిగిందో గతంలో, ఆ వాటి మీదనే మరొకసారి ఎక్కువ ఫోకస్ చేయండి. ఎక్కడైతే తక్కువ మార్కులు ఇచ్చారో ఇంత గతంలో వాటి మీద కూడా మీరు లైట్గా మీరు ఫోకస్ చేయడం కూడా మీరు తగ్గించుకోవచ్చు. టైం లేకుంటే, టైం ఉండే పక్షంలో అయితే వేటికైతే ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆ యొక్క ఇంపార్టెన్స్ని బాగా క్షుణ్ణంగా డెప్త్గా చదవండి. ఇంకా టైం ఉంటే
ఏవైతే మనం లైట్ తీసుకున్న ముందు ఆ యొక్క లైట్ తీసుకున్న వాటిని ఇప్పుడు డెప్త్గా చదవండి. అంటే మనకి ప్రిపరేషన్ అనేది 3 months ఉండాలి, 4 months, 6 months ఉండాలి. ఫస్ట్ 3 monthsలో మనం టోటల్ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి అనే భావనతో మీరు ముందు దిగండి. ఎందుకంటే మనకు గ్రూప్ 4 ఎగ్జామినేషన్ మేబీ మే ఉండొచ్చు, జూన్ ఉండొచ్చు, జూలై ఉండొచ్చు. సో మనం ప్రకారం అనుకున్నట్టు ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. సో మీరు ఏం భావించాలి మనం అంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ మేలో ఉందని మీరు ప్రిపేర్ కండి. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ముందనుకో మేకు, జూన్కు మన హ్యాపీ. ఒక పక్క రివిజన్ జరుగుతూ ఉంటుంది, ఒక పక్క గతంలో ఎక్కడైతే మనం ఎక్కువ ఫోకస్ చేయలేదు సబ్జెక్ట్ మీద ఆ యొక్క సబ్జెక్ట్స్ని ఇప్పుడు మరొకసారి క్షుణ్ణంగా చదువుకోవడం జరుగుతుంది. తర్వాత సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ ఇప్పుడు చెప్పడం జరిగింది. ఒక సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ ఏ సబ్జెక్ట్ నుంచి నాకు ఎక్కువ వచ్చింది, జనరల్ సైన్స్ నుంచి ఎట్లా వచ్చింది, పాలిటీ నుంచి ఎట్లా వచ్చింది, వరల్డ్ హిస్టరీ, వరల్డ్ జాగ్రఫీ ఎట్లా వచ్చింది, ఆంధ్ర జాగ్రఫీ ఎట్లా వచ్చింది. సో ఇవన్నీ కూడా మీరు ఒక సబ్జెక్ట్ వైజ్గా ఆ యొక్క సబ్జెక్ట్లో ఎక్కడి నుంచి నాకు ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది అనుకోండి. సో జనరల్గా గతంలో జరిగినటువంటి వాటికి భిన్నంగా మనకి ఇవ్వరు. సో వాటిని బేస్ చేసుకుని క్వశ్చన్ పేపర్స్ అనేది మళ్ళీ తయారు చేస్తూ ఉంటారు మన యొక్క అథారిటీ వాళ్ళు. ఆ తర్వాత అయిన తర్వాత మీరు చేసిన పని ఉంటే, ప్రతి ఒక్కరు చేసిన పని ఉంటే పేపర్ రీడింగ్ చాలా 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 ఇంపార్టెంట్. చాలామంది పేపర్ జోలికి పోరు అనమాట. ఏదో యూట్యూబ్లో వాళ్ళ యూట్యూబ్లో చెప్తున్నారు, ఈ యొక్క యూట్యూబ్లో చెప్తున్నారు అనుకుంటారు తప్పితే ఓన్గా పేపర్ చదవాలని భావించరు. సో మిత్రులారా గమనించండి, ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ కాకపోయినప్పటికీ మనం ఒక నాలెడ్జ్ డెవలప్ చేసుకునే వ్యక్తిగా, ఒక మిత్రునిగా మనం చేయాల్సిన పని ఏమంటే అప్ టు లైఫ్ ఎండ్ వరకు ప్రతిరోజైతే మాత్రం ఖచ్చితంగా పేపర్ చదవండి. అట్లీస్ట్ ఒక ½ an hour స్పెండ్ చేయండి. జాబ్ ఇప్పుడైనా, జాబ్ వచ్చిన తర్వాత అయినా, పిల్లలు పుట్టిన తర్వాత అయినా, మనకి ఏజ్ అయిన తర్వాత అయినా సరే పేపర్ రీడింగ్ను ఒక హ్యాబిట్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనకి చాలా 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 విషయాలు మనకు ఇస్తుంది, మనకు ధైర్యాన్ని ఇస్తుంది, ఒక పాజిటివిటీని పెంచుతుంది, ఒక లోక జ్ఞానాన్ని మనకి ఇస్తుంది, ఎక్స్పీరియన్స్ మనకి ఇస్తుంది, అనేక రకాలైనటువంటి ఇస్తుంది. ఒక గొప్ప మిత్రుడుగా పేపర్ అనేది ఒక గొప్ప మిత్రుడు, ఆప్తమిత్రుడు అని చెప్పచ్చు మనం. మనకు ఎవరు చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు మనకు ద బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఈ యొక్క పేపర్. సో పేపర్కు మీరు అవినాభావం సంబంధం ఏర్పరచుకోండి. చాలా చాలా విషయాలు మనకు తెలుస్తుంది. వాట్ ఈస్ అరౌండ్ అండ్ ఇండియా, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది మొత్తం తెలుస్తుంది, మన ధైర్యం నింపుతుంది, మనకు లేనట్టు బూస్టింగ్ ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి నాట్ ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మన యొక్క లైఫ్లో ఈ యొక్క పేపర్ రీడింగ్ అనేది ఒక పార్ట్గా మారిపోవాలి మిత్రులారా. అది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. కాబట్టి అటువంటి వాల్యూ ఉన్నటువంటి పేపర్ని అయితే మాత్రం మీరు ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దండి. ఆ తర్వాత మనకు సోషల్ మీడియా. సో సోషల్ మీడియా అనేది ఇటీవల కాలంలో చాలా చాలా క్రూషియల్ రోల్ వహిస్తూ ఉంది. ఒకప్పుడు నేను సోషల్ మీడియా చాలా దూరంగా ఉండండి అని చెప్పేవాడిని ఒక 4-5 years బ్యాక్ అయితే. బట్ ఈ యొక్క లాక్డౌన్ కరోనా నుంచి ఇది ఒక మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయిందనమాట. కాబట్టి సోషల్ మీడియాను కూడా మనం మరి ఎక్కువ కాకుండా ఏది ఇంపార్టెంటో అన్ని ఛానల్స్ కాకుండా కొన్ని మీకు రిలయబుల్గా ఉన్నటువంటివి. సో నాకు పలానంది అయితే బాగా రిలయబుల్గా ఉంది ఒక సోర్స్ అనేది, ఆ యొక్క సోర్స్ ఏదైనా తీసుకోండి. నాట్ ఓన్లీ టీపీ స్టడీస్ ఆ టర్నింగ్ పాయింట్, మీకు ఏ సోర్స్ అయితే బాగుంది అనిపిస్తుందో ఆ యొక్క సోర్స్ అయితే మీరు 1 or 2 కన్నా ఎక్కువ మీరు పెట్టుకోవద్దండి. దాన్ని అక్కడ ఉన్నటువంటి కంటెంట్ అయితేనేమి, ఇంపార్టెంట్ అయితేనేమి, అనవసరంగా పోకుండా మనకు వాల్యుబుల్ అయినటువంటి సమాచారం ఇచ్చే కొన్ని సోషల్ మీడియాస్లో మీరు ఫాలో అవుతున్నాండి. తర్వాత మోడల్ ఎగ్జామ్స్ అండ్ డిస్కషన్స్. మరి ప్యాటర్న్, ప్రజెంట్ ప్యాటర్న్లో మనకు గ్రూప్ 4 అంటే మనకు వచ్చేది 150 marks. ఇక 150 marksకు ఆ లెవెల్లో మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, 125 ఉంటాయి. దాంట్లో చాలా కొన్ని అవుట్డేటెడ్ బిట్స్ ఉంటాయి, కొన్ని కరెంట్ అఫైర్స్ అవుట్డేటెడ్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు అనవసరం. మరి అవన్నీ చదువుకుంటూ పోతే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి సో ఆ యొక్క పేపర్స్తో పాటుగా మనం ఏం చేయాలి, లేటెస్ట్ ప్యాటర్న్ ఉన్నటువంటి క్వశ్చన్స్ను, పేపర్స్ను మనం సాల్వ్ చేయాలి. సార్ మీరు ఎక్కడ దొరుకుతాయి? సో ప్రస్తుతం మార్కెట్లో కూడా కొన్ని వచ్చి ఉన్నాయి. బట్ దానికన్నా ఏమంటే ద ఇంపార్టెంట్ టీపీ స్టడీస్ యాప్ నందు మీకు దాదాపుగా ఇక గ్రూప్ 4 మీద 50 మోడల్ ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 50 మోడల్ ఎగ్జామినేషన్స్ ఇంతవరకు ఎవరు కూడా ఇవ్వలేదు. మనం ఒకసారి మీరు చూడండి, కావాలంటే మన యాప్లోకి వెళ్ళి టీపీ స్టడీస్లో 50 మోడల్ ఎగ్జామ్స్ మీకు ఇవ్వబోతున్నాం. అంటే మనం అన్ని ఒకసారి ఇప్పటికి మన వీక్లో ఒక 3-4 పెడుతూ ఉంటాం. ఆ విధంగా మీకు ఎగ్జామినేషన్ వరకు మేము సపోర్ట్ చేస్తాం. అక్కడ టెస్ట్ సిరీస్తో పాటుగా ఫుల్ కోర్స్ అయితేనేమి, కరెంట్ అఫైర్స్ అయితేనేమి మీకు సపోర్ట్ చేస్తాం అనమాట. కానీ మీ దానికి వడ్డీ కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీ దగ్గర ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి ఉందిలో ఒకసారి చూడండి. సో ఇక్కడ పేపర్ చదివిన తర్వాత మళ్ళీ మీకు వీలంటే రాయండి ఇంపార్టెంట్ బిట్స్. టైం వేస్ట్ అనుకుంటే డోంట్ వరీ, మనకి టీపీ స్టడీస్ యాప్లో కానీ, మన టీపీ స్టడీ టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్ ద్వారా అయితేనేమి ఆ యొక్క మేము ఇక్కడ పేపర్స్ అన్నీ చదివి, ఈనాడు పేపర్, సాక్షి పేపర్, హిందీ పేపర్ అన్నీ చదివి అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా క్రోడీకరించి యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ, మరి టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కానీ, మనకు వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ, ముఖ్యంగా మనకు యాప్లో కూడా ఇవన్నీ మీకు అందిస్తున్నాం. కాబట్టి మీ యొక్క డ్యూటీ పేపర్ చదవండి, రాసే బాధ్యత మాది.
మీరు అక్కడి నుంచి మీరు హ్యాపీగా ఆ బిట్స్ అని మీరు చదువుకోండి, చాలా ఎక్సలెంట్ ఉంది. పేపర్ చదవండి, మరి పెట్టే యాప్లో ఎగ్జామ్ రాయండి, మీకు తిరిగి ఉండదు కరెంట్ అఫైర్స్లో మాత్రం. తర్వాత అదే మీకు దగ్గర ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి ఉందని ఒకసారి చూసుకోండి. సార్ ఇదేంటి సార్ ప్లాన్ ఏ ప్లాన్ బి అని గుర్తు రావచ్చు. సో ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి అంటే ఏం లేదు మిత్రులారా, మనకు ఒకే ప్లాన్లో పోతే దెబ్బ పడితే రెండో ప్లాన్ మళ్ళీ అప్పుడు ఎత్తుకొని టైం పడుతుంది. కాబట్టి ఎప్పటికైనా సరే మన దగ్గర 2 ప్లాన్ ఉండాలి. ప్లాన్ ఏ ఉండాలి, ప్లాన్ బి ఉండాలి. ప్లాన్ ఏ అంటే ఓన్లీ గ్రూప్ 4 అని కాకుండా, ఇప్పుడు గ్రూప్ 4 రాస్తాం, వేకెన్సీ 70, మనకైతే తక్కువ ఏమో అనిపిస్తుంది కొందరికి, కానీ కొందరికి ఎక్కువ అనిపిస్తాయి. కానీ ఒకవేళ గ్రూప్ 4 మిస్ అయితే నెక్స్ట్ వాట్, అది కూడా మనకు కావాలి. అందుకనే మనం ఈ యొక్క చదివే సబ్జెక్టు ఏమైతే ఉందో అదే రిలేటెడ్ ఏమైనా ఉంటే, జాబ్స్ ఏమైనా పడుతూ ఉంటే, ఒక ఎండోమెంట్ అని కానీ, లేకుంటే బ్యాంక్స్ అని కానీ, ఎస్ఎస్సి అని కానీ, లేకుంటే సచివాల ఉద్యోగాలని కానీ, గ్రూప్ 2 అని కానీ, ఎల్ఐసి ఏదైనా ఒకటి, ఖచ్చితంగా ఈ యొక్క రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏ ఎగ్జామ్స్ ఇచ్చినా కూడా వాటిని కూడా మీరు రాయడానికి ట్రై చేయండి. అదే ప్లాన్ బి అంటే. ఒకే దాన్ని ఎప్పుడు నమ్ముకోవద్దండి. మనకు కావాల్సింది లైఫ్లో సెటిల్మెంట్ కావాలి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటారో వాళ్ళు తీవ్రంగా పోటీ పడండి. ఇంకా ప్రైవేట్ జాబ్ అనే వాళ్ళకి ఎటు అవసరం ఉండదు ఇది. కాబట్టి ఎవరైతే నాకు ఓన్లీ గవర్నమెంట్ జాబ్ అనుకుంటారో వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి చేతిలో ప్లాన్ ఏ ఉండాలి, మరియు ప్లాన్ బి కూడా సిద్ధంగా ఉంటే మాత్రం మంచిదని నేను భావిస్తున్నాను. మరి ముఖ్యంగా ఇక గ్రూప్ 4లో మనకు ఉన్నటువంటి టాపిక్స్ మనకి ఏమి ఇచ్చారంటే, ముఖ్యంగా మెంటల్ ఎబిలిటీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, బైఫర్కేషన్, ఏపీ బైఫర్కేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సో వీటితో పాటు ఏమైనా ఇవ్వచ్చు. అయితే వీటిలో కూడా ప్రాధాన్యత అంశాలు ఏవి, ఎక్కడ సిలబస్ తక్కువ ఉంది, మార్క్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ సిలబస్ ఎక్కువ ఉంది, మార్క్స్ తక్కువ వస్తాయి అనేది కూడా మనం బేరీజ్ వేసుకోవాలి. ముఖ్యంగా మనకు మెంటల్ ఎబిలిటీ అనేది చాలా క్రూషియల్ రోల్. మనకు గ్రూప్ 4లో లిమిటెడ్ సిలబస్, బట్ మనకు ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో జనరల్గా మనకు మెంటల్ ఎబిలిటీ నుంచి 15 నుంచి 20 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి అన్నీ చేసుకోవాలంటే ద బెస్ట్ ఏమంటే మెంటల్ ఎబిలిటీ. మనం ఏరే ఎక్కడ కూడా తెచ్చుకోలేకపోవచ్చేమో కానీ మెంటల్ ఎబిలిటీలో మాత్రం మీరు ఫుల్ స్కోర్ చేయొచ్చు. మరి ఇక మెంటల్ ఎబిలిటీలో మనకు రీజనింగ్, అరిథమెటిక్ ఉంటుంది, బట్ డెప్త్ ఏముండదు, కామన్గా ఉంటుంది. సో వీటి మీద మీరు ఒక 1 వీక్ మీరు టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మెంటల్ ఎబిలిటీ మీద 1 వీక్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 20కి 20 మార్కులు రావాల్సిందే, 10 మార్కులు వచ్చి తీరాల్సిందే. అది కూడా గతంలో ఏమైతే అడిగారో ప్రీవియస్ పేపర్స్లో అదే ట్రెండ్లో ఉంటుంది తప్పితే కొత్తగా మనకి ఏం ఇవ్వరు మిత్రులారా. కాబట్టి మనకు ఈజీగా స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదంటే ద మెంటల్ ఎబిలిటీ. 20 అవుట్ ఆఫ్ 20, 15 అవుట్ ఆఫ్ 50 ఎన్ని వస్తే అన్ని బిట్ మనం చేసుకోవచ్చు. తక్కువ సిలబస్ బట్ మోర్ మార్క్స్, ఇది ఒక్కటే మనకు ఉండేది. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఏమంటే కరెంట్ అఫైర్స్. ఇక్కడ కూడా మనం 1-2 మిస్ అయితే తప్పితే మ్యాక్సిమం స్కోర్ మనం తెచ్చుకోవచ్చు మిత్రులారా కరెంట్ అఫైర్స్ నుంచి. సో గతంలో పరిశీలించిన ఎగ్జామ్స్లో అవుట్ ఆఫ్ 150లో కానీ ఇక్కడ మనకి ఎందుకు వస్తుంది 100కే 25 ఇంగ్లీష్, 25 తెలుగుకి పోతే మనకు ఉండేది ఎంతగా 100 మార్కులు. సో 100 మార్కులు మనకు 15 నుంచి 20 మార్కులు మెంటల్ ఎబిలిటీ పోతే డెఫినెట్గా డ్యామ్ సూర్గా మనకు 15 నుంచి 20 క్వశ్చన్లు ఓన్లీ కరెంట్ అఫైర్స్. అంటే దాదాపుగా ఈ రెండు యొక్క పాత్రే మనకు 30 to 40%, మినిమం 30%, మ్యాక్సిమం 40%. చూస్తున్నారా? సో ఎంత ఇంపార్టెంట్ ఈ యొక్క రెండు ఇంపార్టెంట్ ఆ విధంగా. అంటే అవుట్ ఆఫ్ 100 అంటే తెలుగు ఇంగ్లీష్ పక్కన పెట్టేసండి, దాంట్లో రిమైనింగ్ 100లో మనకు మెంటల్ ఎబిలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచే మనకు దాదాపుగా 30 to 40% స్కోర్ వస్తుంది. ఇంకా మాకు మనకు ఇంకా 72 మనకు ఉండేది 60% ఇవన్నీ ఇంకా. సో కాబట్టి ఆ విధంగా మనం ట్రెండ్ సెట్ చేసుకోవాలా. సో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో మనం ఏం చేస్తామంటే మెంటల్ ఎబిలిటీ చాలా ఈజీ సబ్జెక్టు, కరెంట్ అఫైర్స్ చాలా ఈజీ సబ్జెక్టు, కానీ మనం ఏం చేస్తాం ఎంతసేపు హిస్టరీ చదువుతూనే ఉంటాం, పళ్ళు చదువుతూ ఉంటాం, ఈ చదవడానికి టైం అంతా అయిపోయా, దీన్ని పక్కన పెడతాం. సో మంచి స్కోర్ వెళ్ళిపోయా. అందుకనే గతంలో అడిగినటువంటి పేపర్స్ని దృష్టిలో పెట్టుకొని ఏమి అడిగారు, ఎక్కడ మార్క్ వచ్చింది చూడండి. దాన్ని బట్టే అయితే నేను చెప్పేదాన్ని ఏమంటే కంపల్సరీ మీరు మెంటల్ ఎబిలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫోకస్ చేయండి, మంచి స్కోర్ మనకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనకు లిమిటెడ్ సిలబస్ ఉన్నటువంటిది బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్. సో వీటిలో ముఖ్యంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటాయి బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తక్కువ సిలబస్ బట్ మోర్ మార్క్స్. అయితే కొంచెం కన్ఫ్యూజన్ అవకాశం ఉంటుంది, ఆ సెక్షను ఈ సెక్షను కొంచెం కన్ఫ్యూజింగ్ అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక 2-3 సార్లు చదువుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సిందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్. ఓకే, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కావచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు. ఇక్కడ కూడా మనకు ఈ లిమిటెడ్ సిలబస్ ఇవి కూడా.
సో లిమిటెడ్ సిలబస్ బట్ మోర్ మార్క్స్ ఇక్కడ కూడా. అంటే కంపేర్ టు మిగతాతో కంపేర్ చేసుకుంటే మాత్రం మనకు ఖచ్చితంగా ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, బైఫర్కేషన్ కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ, ఎన్విరాన్మెంటల్ కానీ ఇవి మనకు సబ్జెక్టు తక్కువ, మోర్ మార్క్స్. సో వాటిని మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇది మిత్రులారా. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఫోకస్ చేసిన తర్వాత జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. సో జనరల్ ఇంగ్లీష్ అనేది ప్రతి ఎగ్జామ్లో మనకు అవసరమే. డిఎస్సి కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఇంపార్టెంటే. కాబట్టి ఇది నేర్చుకోవడం మనకు తప్పు కాదు. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏమంటే జనరల్ తెలుగు. ఇది చాలా మందికి ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఇబ్బంది అని చదవకుండా పోతే మాత్రం మనకి జాబ్ వచ్చే అవకాశమే లేదు. మిగతా ఎన్ని కష్టపడినా కూడా మనకు జనరల్ తెలుగు అండ్ జనరల్ ఇంగ్లీష్ అనేది ప్రిలిమ్స్ 50 మార్కులు, మెయిన్స్ తెలిసిందే మనకు 100 మార్కులకు ఉంటుంది. సో కాబట్టి దీన్ని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి, బాగా ప్రిపేర్ కండి. ఆ తర్వాత మనకు కావాల్సింది హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ. సో దీనిలో కూడా మనకి ఎక్కువ వచ్చేది ఏమంటే జాగ్రఫీ అండ్ పాలిటీ నుంచి మనకి ఎక్కువ బిట్లు వస్తాయి. అట్లా అనేసి హిస్టరీ నుంచి ఎకనామిక్స్ రావంటే అవి కూడా వస్తాయి. బట్ ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఏమంటే పాలిటీ అండ్ జాగ్రఫీకి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ మనకి చాలా వ్యాస్ట్ సిలబస్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. వీటన్నింటిలో కూడా మళ్ళీ మనం చేయాల్సింది ఏమంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో జనరల్ బయాలజీ నుంచి బిట్లు వచ్చేది చాలా తక్కువ మనకు. సో బయాలజీ నుంచి మనకి చాలా తక్కువ బిట్లు వస్తాయి, 3 or 4 బిట్స్ మాత్రం వస్తాయి. సో దానికి మనం ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా జనరల్గా ఉంటుంది బిట్స్. కాబట్టి మీరు చేయాల్సింది ఏమంటే ఎక్కువ ఫోకస్ చేయాల్సింది జనరల్ సైన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఫిజికల్స్. ఓకే. సో ఈ విధంగా మనం వెళ్ళిపోయి ఈ విధంగా మీరు డివైడ్ చేసుకుంటే మాత్రం మనం మంచి సక్సెస్ సాధించుకోవచ్చు. ఆ తర్వాత మరి సిలబస్ ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ మీకు నేను చూపించబోతున్నాను. మరి సిలబస్ ఒకసారి చూద్దాం. సిలబస్తో పాటుగా ఇప్పుడు టైం టేబుల్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చూడబోతున్నాం ఇక్కడ. ఓకే. మరి చూద్దాం ఇక్కడ. మరి ఇక్కడ గమనించండి, నేను నా యొక్క టైం టేబుల్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు కూడా ఫాలో కావడానికి ట్రై చేయండి. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్. అంటే కొందరు ఎక్కువ నైట్ అంతా మెలుకొని పగులంతా నిద్రపోతారు. కొందరైతే అర్లీ మార్నింగ్ లేస్తారు, 4-3కి లేస్తారు, త్వరగా పడుకుంటారు అట్లా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్. సో ఇట్లా ఫాలో కాండి అనేది నేను చెప్పాను. బట్ మనం చదివే టైం టేబుల్ అయితే మాత్రం ప్రతి టాపిక్, ప్రతి సబ్జెక్ట్ కవర్ అయ్యే విధంగా మీరు చూసుకోవాలి. సో నేను చేసింది ఏమంటే నేనేం చెప్తాను మీకు, 5కి నిద్ర లేవని చెప్తాను. 5 o'clock నిద్ర లేయండి. నేను మీలాగా ప్రిపేర్ అయినప్పుడు నేను 4కి నిద్ర లేసి ఎగ్జామ్ రాసేవాడిని. ఫస్ట్ నేను బ్యాంక్స్ ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి, ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నేను లేచిన వెంటనే ఒక ఎగ్జామ్ రాసుకునేవాడిని. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏ పని అంటే ఖచ్చితంగా 5కి నిద్ర లేయండి. 5 to 6 లోపల మీరు ఏం చేయాల్సిన పని ఉంటే మీ నిద్ర లేయండి, గ్రౌండ్కి వెళ్ళండి, రెడీ కండి. ఒకవేళ మీకు గ్రౌండ్ పోలీసుతో ఉంటే గో ఫర్ పేపర్ రీడింగ్ చేయండి మీరు. సో దీన్ని మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో కావాలి. అంటే ఈ యొక్క 1 అవర్లోనే మీరు నిద్ర వేయాలా, వాకింగ్ చేయాలా, వీళ్ళది పేపర్ చదవాలా, మీరు రెడీ అయిపోవాలి అంతే. కొందరికి గ్రౌండ్ పోయే అవకాశం ఇష్టం ఉండదు. కానీ నా పద్ధతి ప్రకారం చెప్పంటే ఖచ్చితంగా మినిమం అంటే మినిమం హాఫ్ అన్ అవర్ అయితే మీరు వాకింగ్ చేయండి. జాగింగ్ చేయమని చెప్పను, ఈరోజు జాగింగ్ చేయి, రన్నింగ్ చేయమని చెప్పను, ఎక్సర్సైజ్ చేయమని చెప్పను. కానీ వాకింగ్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ రోజు మైండ్ మార్నింగ్ 5 to నైట్ పడుకునే 10-11 వరకు మీ యొక్క మైండ్ ప్రశాంతంగా ఉండాలి అంటే, మన యాక్టివ్గా ఉండాలంటే, ఎనర్జెటిక్గా ఉండాలంటే ఖచ్చితంగా వాకింగ్ అనేది మనకి లైఫ్లో ఒక పార్ట్ అయిపోవాలి. సో ఏ విధంగా అయితే మిమ్మల్ని ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదవమని చెప్పానో అదేవిధంగా ప్రతిరోజు లేచిన వెంటనే అరగంట సేపు వాకింగ్ ఆర్ జాగింగ్ అనేది మనకి లైఫ్లో ఒక పార్ట్ అయిపోవాలా. మనకు ఎంత ఇంపార్టెంట్ జాబ్ అనేది అదే దానికన్నా ఇంపార్టెంట్ అయినటువంటిది ఏమంటే హెల్త్ లేనప్పుడు ఎన్ని జాబులు ఉన్నా, ఎంత ఆస్తులు ఉన్నా కూడా వేస్ట్. సో ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా సరే మనం సాధించవచ్చు. కాబట్టి కంపల్సరీగా మీరు పద్ధతి ప్రకారం మీ యొక్క టైం టేబుల్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా వాకింగ్ స్పెండ్ చేయండి. ఒకవేళ మార్నింగ్ నాకు వద్దు, నాకు టైం వేస్ట్ అనుకుంటే ఈవినింగ్ టైంలో అయినా సరే మీరు ఏదో ఒక టైంలో ఇచ్చిన టైంలో ఏదో టైంలో అరగంట అయితే కేటాయించండి. either ఎర్లీ మార్నింగ్ ఆర్ లేట్ ఈవినింగ్. డెఫినెట్లీ అయితే ఒక అరగంట అయితే మాత్రం గ్రౌండ్కి కేటాయించమని చెప్తాను. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా మనం సాధించవచ్చు. తర్వాత 6 to 8 o'clock మీరు చేసే పని ఉంటే మెంటల్ ఎబిలిటీ, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. వామ్మో ఏంది సామి నువ్వు ఇట్లా చెప్పినావు, 2 గంటల్లోనే మెంటల్ ఎబిలిటీ చదవాలా, బైఫర్కేషన్ చదవాలా, ఎస్డి చదవాలా, ఎన్విరాన్మెంటల్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఓఎం ఇదంతా కాదనుకుంటారు. ఎస్ కాదు, హైలీ ఇంపాసిబుల్. బట్ నేను చెప్పేదంటే ఇవన్నీ కూడా లిమిటెడ్ సిలబస్సే. ఇక్కడ నేను మ్యాక్సిమం రాసినటువన్నీ కూడా. సో మెంటల్ ఎబిలిటీ అనేది మ్యాక్సిమం 1 week ఆర్ 10 days.
మ్యాక్సిమం 1 వీక్ అంతే. 1 వీక్లో మీకు టోటల్ మెంటల్ అబిలిటీని మీరు ఫినిష్ చేసుకోవచ్చు. అంటే డెప్త్ పొమ్మని చెప్పడం లేదు ఇక్కడ, డెప్త్ పోయాను అంటే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2 months 3 months అయిపోవాలి. అంటే మీరు ఒక 10 hours ప్రతిరోజు 2 గంటలు ఇంటూ 10 days పెట్టుకుంటే 10 days 20 hours. 20 hours మనకి మెంటల్ అబిలిటీ అయిపోవాలి. దాంట్లో కూడా మనకి ఎక్కువ నేర్చుకుంటాం కోడింగ్, డీకోడింగ్, అనాలజీ, క్లాసిఫికేషను, తర్వాత కౌంటింగ్ ఫిగర్స్ ఉంటుంది, తర్వాత డిఐ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, తర్వాత స్టాటిస్టిక్స్ ఉంటుంది. చాలు, మోర్ దెన్ ఎనఫ్. 20 hours మోర్ దెన్ ఎనఫ్. సో మీరు ఫస్ట్ మెంటల్ అబిలిటీ చేసిన తర్వాతనే గో ఫర్ బైఫర్కేషన్. అంతేగాని ఈరోజు మెంటల్ అబిలిటీ చదివి రేపు బైఫర్కేషన్ 2 hours చదివి, సస్టైనబుల్ డెవలప్మెంట్ 2 hours, ఆ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్, ఆ నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చదివే బదులుగా కంటిన్యూస్గా మెంటల్ అబిలిటీని 10 days చదవండి. ఆ తర్వాత 10 days బైఫర్కేషన్ 20 hours, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ 20 hours, ఎన్విరాన్మెంటల్ 20 hours, డిజాస్టర్ మేనేజ్మెంట్ 20 hours. సో ఆ విధంగా మీరు టైం టు షెడ్యూల్, అంటే ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి అయిన తర్వాత ఒకటి. అంతేగాని ఒకరోజు ఇది చదివి, రెండో రోజు ఇది చదివి, మూడో రోజు ఇదైతే మనకు మైండ్ దెబ్బతి ఉంటుంది. ప్లస్ దానికి మళ్ళీ బైఫర్కేషన్ మళ్ళీ ఒక 10 days తర్వాత వస్తాం, ఒక 5 days తర్వాత వస్తుంది, అప్పుడు అది మర్చిపోతాం. అందుకని కంటిన్యూస్గా ఒక 10 days ఒకే సబ్జెక్ట్ తీసుకుని దాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత 8 నుంచి 8:30 లోపల బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సార్ టీ ఎప్పుడు తగ్గాల? సో గ్రౌండ్ చేసుకుని వస్తేనే వీలైతే మీకు ఇష్టమైన కాఫీ కావచ్చు, టీ కావచ్చు, మిల్క్ కావచ్చు, బూస్ట్ కావచ్చు, వాళ్ళు ఏదో వాటి కావాలి. సో మధ్య తీసుకోండి, ఒక ఎనర్జెటిక్గా ఉంటాం. నీళ్ళు బాగా తాగండి, లేస్తే నీళ్ళు అయితే బాగా తాగండి. 8 to 8:30 మీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. అంతే. నేను 9కి తింటా, 10కి తింటా వద్దు, పడాలి, పొట్టలోకి వెళ్ళిపోవాలా, మనకి సిస్టమ్ ఆ విధంగా డైజెస్ట్ చేసుకోవాలి. అంతే. సో 8 to 8:30 బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. మన 8:30కి స్టార్ట్ చేయండి. 8:30 నుంచి 10:30 వరకు జనరల్ ఇంగ్లీష్ చదవండి. మనకి ఏమైతే ఉన్నాయో సిలబస్లో అవన్నీ కూడా టైం టేబుల్ కవర్ కావాలి మిత్రమా. సో 8 to 10:30 వరకు జనరల్ ఇంగ్లీష్, అంటే ప్రతిరోజు 2 hours అయితే దానికి స్పెండ్ చేయండి. ఎందుకంటే మనకు కొత్త సరిగా రాదు కాబట్టి ప్రతిరోజు మనమైతే జనరల్ ఇంగ్లీష్ మనం చదవాలి. తర్వాత 10:30 to 11 o'clock టీ బ్రేక్ తీసుకోండి. ఎందుకంటే మనకి మైండ్ అనేది కంటిన్యూస్గా 1.5 hour 2 hours అవుతూనే మైండ్కి అప్పుడు మీకు తెలిసిపోతుంటుంది. నా కెపాసిటీ, నా మైండ్ కెపాసిటీ 1 నుంచి 1.5 hour అంతే. నాకు 1.5 hour అయిపోతేనే నేను ఏం చదివినా నాకు కూర్చోబుద్ధి కాదండి, లేచిపోతా అంటాం ఇప్పుడు. కానీ మీ ఏజ్లో ఉన్నప్పుడు నేను దాదాపు 2 hours 3 hours కూర్చుంటున్నా. ఇప్పుడు నాకు అంత శక్తి లేదు. అంటే ఇది డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్. సో కొందరు 1 hour చదివితేనే ఇంకా మీరు ఏం చదవలేరు. అంటే అప్పుడు మీకు తెలిసిపోతుంది అనమాట. అప్పటికే ఇంకా నా వల్ల కావడం లేదు, లేయాలి, ఒక 5 minutes బ్రేక్ అని కోరుకుంటారు. అప్పుడు ఖచ్చితంగా హ్యాపీగా బ్రేక్ అనేది వదిలేసేయండి. 2 hours అని కాకుండా మీ ఇష్టం. సో 11 నుంచి 1 వరకు జనరల్ తెలుగు 2 hours కూడా పెట్టడం జరిగింది. ఎందుకు నేను 2 hours ఇంగ్లీష్ 2 hours తెలుగు పెట్టానంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ దృష్టిలో చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ. ఎందుకంటే మనకు ప్రిలిమ్స్ 25 మార్కులు, మెయిన్స్ 50 మార్కులు. ప్రిలిమ్స్ 25 మార్కులు, మెయిన్స్ 50 మార్కులు. అంటే మొత్తం మీద 150 మార్కులకు ఉంది. కాబట్టి సిలబస్ హెవీగా ఉంది. కాబట్టి నేను ఇంగ్లీష్కు తెలుగుకు స్పెషల్గా వేయడం జరిగిందనమాట. తర్వాత 1 నుంచి 2 వరకు లంచ్ బ్రేక్. సార్ గంట సేపు తింటా ఉండాలనా? అయ్యా వద్దు, ఒక 15 నిమిషాలు తింటాం. ఒక 15 నిమిషాలు మన వాళ్ళతో అందరితో, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటాం. కలిసి తినండి. ఇంట్లో వీళ్ళు ఎవరుంటే అమ్మ అంటే అమ్మ, నాన్న ఉంటే నాన్న, బ్రదర్ ఎవరితో కలిసి తినండి, కొద్దిగా మాట్లాడుకోండి, గలాబా చేసుకోండి. వీలైతే చదవండి. చదువు ఇలాంటి ఒక 1/2 hour జస్ట్ కూర్చొని నిద్రపో, చైర్లో కూర్చొని పడుకోవద్దు. సప్పంగా కింద పరుపు వేసుకొని పైన ఫ్యాన్ వేసి అసలు నిద్రపోయినా అనుకో అయిపోయి. వద్దు, కుర్చీలో కూర్చొని జస్ట్ ఒక చిన్న కునుకుతి చాలు, మైండ్ రిలాక్స్ అవుతుంది అనమాట. తర్వాత 2 నుంచి 4 వరకు మోడల్ టెస్ట్ రాయి. అప్పుడేనా? ఫస్ట్లోనేనా? ఎస్ రాయి. ఎందుకంటే మన సిలబస్ అంతా అయిపోయి ఎగ్జామ్ రాయాలంటే అది కాని పని. సో ఎగ్జామ్ రాయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకు మెంటల్ అబిలిటీ, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, సైన్స్, ఎన్విరాన్మెంటల్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నీ కవర్ అవుతాయి. అందుకనే ప్రతిరోజు కంపల్సరీగా ఒక టెస్ట్ రాయి. సరే ఏ టెస్ట్ రాయాలా? ప్రీవియస్ పేపర్స్ అని తీసుకో, లేకుంటే మన టీపీ స్టడీస్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అనేది తీసుకో, దాన్ని రాయి. సో రాసిన తర్వాత వాటికి మైండ్ హీట్ అయిపోయింది అప్పటికే, ఎందుకంటే 2 hours కదా. కానీ ఎగ్జామ్లో మనకి ఎంత? 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 minutes టైం, అంటే 2.5 గంటలు టైం ఇస్తారు. కానీ మనకు 2 hours అయిపోవాలి. మీరు ఇంకా బాగా చదివేవాడు ఉంటే 2 hours కూడా అవసరంలే, 1.5 గంటలో అయిపోతుంది పేపర్, తెలుసా? 1.5 గంట టక్క ఏముంది అలా చేసేది? అంత జీకనే కదా, వస్తే పెడితే అంటారు అంతే కదా, ఏముంది. కాబట్టి మళ్ళీ
4 to 5 టీ బ్రేక్. అయితే గుర్తుంచు మిత్రమా, ఈ టెస్ట్ రాసినప్పుడు అయితే మాత్రం నువ్వు 2 hours కదలకుండా రాయాలి. ఎందుకంటే ఎగ్జామ్లో కదలకూడదు కదా. అదే ఇక్కడ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్, లోపల గడ పెట్టేసుకో, వాష్ ముందుగానే పో, మధ్య లేకాకు. 2 hours సిన్సియర్గా ఎగ్జామ్ సెంటర్లో ఏదైతే ఎగ్జామ్ రాస్తామో అదే విధంగా మనం ఎగ్జామ్ అనేది రాయాలి. ఏదో ఆషామాషిగా చూద్దాం లేట్ చూద్దాం అది పనికిరాదు. సీరియస్నెస్, ఎక్కడ ఏ పని చేసినా కూడా సీరియస్నెస్సే ఉండాలి. మనం నడుస్తున్నాం, సీరియస్గా నడచాలి. గ్రౌండ్ చేస్తున్నాం, దాని మీద ఫోకస్ గ్రౌండ్ చేయాలి. అంటే ఏదో ఎవరి కోసమో అన్నట్లు కాకుండా మీకోసం సీరియస్నెస్ ప్రిపేర్ చేయండి. తర్వాత 4 to 5 టీ బ్రేక్ అయిపోవాలి. మరి అనాలిసిస్, టీ తాగేసే గబగబ టీ తాగేసే ఆ తర్వాత ఈ యొక్క టెస్ట్ రాశారు కదా, దీంట్లో ఎక్కడ నాకు మిస్టేక్ అయింది, ఏ క్వశ్చన్ మిస్టేక్ అయింది, దాని ఆన్సర్ ఏమని టప్ప 100-150 లాగి పడేసి ఆల్రెడీ మనం చదివాం కదా. ఎక్కడ దగ్గర మనకు క్వశ్చన్ డౌట్ ఉందో దాన్ని మాత్రమే జస్ట్ చూసుకుంటాం. ఎక్కడెక్కడ మ్యాథ్స్ రీజనింగ్ ఉంది పెద్ద పెద్ద సాల్వ్ చేయని అవసరం లే. ఆ క్వశ్చన్ ఆన్సర్ అంతే. కాబట్టి 4 నుంచి 5 లోపల నీ టీ బ్రేక్ అయిపోవాలి, మరి నీకు అనాలిసిస్ కూడా అయిపోవాలా. 5 to 7 o'clock పాలిటీ అండ్ జాగ్రఫీ. రెండు ఎట్లా సార్, నువ్వు 1 hour పాలిటీ 1 hour జాగ్రఫీ పెట్టుకుంటే నాకు సంబంధం లే, లేకుంటే 1 week పాలిటీ 1 week జాగ్రఫీ పెట్టుకుని నాకు సంబంధం లే, లేదా పాలిటీ అయిపోయిన తర్వాత జాగ్రఫీ నాకు సంబంధం లే. బట్ ఏదేమైనప్పటికీ ఈ రెండు మనకు సైమల్టేనియస్గా పోతూ ఉండాలా. నా చెప్పే సిద్ధాంతం ఏమంటే 1 hour పాలిటీ 1 hour జాగ్రఫీ చదువు, లేకుంటే 1 week అంతా పాలిటీ 1 week అంతా జాగ్రఫీ చదవండి. సో ఆ విధంగా మీరు అంటే మొత్తానికి అయితే ఈ రెండు కూడా మనకు కవర్ కావాలా. 7 to 8 o'clock కరెంట్ అఫైర్స్ చదవండి. డైలీ 1 hour మిస్ చేయొద్దు. పేపర్ ఆల్రెడీ మనం చదివిన 1/2 hour పేపర్ నుంచి అలా ఫాస్ట్ చదివేసాయి. మళ్ళీ పాయింట్ అంతా నోట్ చేసి టైం అంతా వేస్ట్ అయిపోతుంది. దానికి టీపీ స్టడీస్ ఉంది, చదివే బాధ్యత మీది, బిట్లు ఇచ్చే బాధ్యత మాది. కాబట్టి మీరేం చేయాలంటే 7 to 8 o'clock ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ చదవండి. ఎందుకు, మెయిన్ రోల్ మనకి ఇదే. కరెంట్ అఫైర్స్ అనేది ఏ ఎగ్జామ్ పోయినా కూడా ఇటీవల కాలంలో దాదాపుగా 20% క్వశ్చన్స్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. అందుకనే కరెంట్ అఫైర్స్ మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయదు. కొంత ఉంటారు, దానికి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు మామ, ఎగ్జామ్ ముందర 2 days సరిపోతులేరబ్బా స్వామి అంటారు. ఎగ్జామ్ ముందర 2 days ఏం చదువుతావు, ఏం చదవవు. ఏది ఇంపార్టెంట్ మనకు 20% వెయిటేజ్ కరెంట్ అఫైర్స్ ఉంది. కాబట్టి ఇన్ని సబ్జెక్టులో 20% వెయిటేజ్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఉంది. కాబట్టి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మీద మీరు ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ చదవడం వల్ల మీకు స్ట్రాటజీగా వస్తుంది, హిస్టరీ కవర్ అవుతుంది, పాలిటీ కవర్ అవుతుంది, జాగ్రఫీ కవర్ అవుతుంది, సైన్స్ కవర్, అన్ని రకాల బిట్స్ కవర్ అవుతాయి కరెంట్ అఫైర్స్లో. అందుకనే ప్రతిరోజు మీరు మాత్రం 1 hour అయితే కరెంట్ అఫైర్స్కు మీరు స్పెండ్ చేయండి. తర్వాత 8 to 8:30 డిన్నర్ అయిపోవాలా. అంతే, నేను 10కి తింటా 11 తింటా 6కి సరిపోద్దు, అంతే, ఏం లేదు. ఓకే, నెక్స్ట్ 8:30 to 10:30 వరకు జనరల్ సైన్స్ ఆర్ హిస్టరీ ఆర్ ఎకానమీ. ఇక జనరల్ సైన్స్లో కూడా మళ్ళీ మనకు బయాలజికల్ సైన్స్ మనకు ఎక్కువ బిట్స్ రావు, వస్తే ఎక్కువ విటమిన్స్ నుంచి వస్తూ ఉంటాయి, పలంచి రావాలి కానీ తక్కువ ఉంటుంది. కాబట్టి ముందు మనం ఏం చేయాలంటే జనరల్ సైన్స్లో కూడా ఎక్కువ ఫోకస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇవ్వండి, హిస్టరీ ఎకానమీ. ఇక్కడ కూడా అంతే, మీరు 1 hour కానీ లేదంటే 1 week కానీ అడిగి పెట్టుకుంటూ వెళ్ళండి. మళ్ళీ టయాన్ని బట్టి ఎగ్జామ్స్ ఇంకా పోస్ట్ పోన్ అయిందనుకోండి, ఎక్కువ 2 months తర్వాత ఎక్కువ ఇంకా మళ్ళీ ఇంకొక డెప్త్ వెళ్ళిపోతాం. లేదనుకోండి ఆడికి, ఎందుకంటే మన ఎగ్జామ్ డేట్ లేదు కాబట్టి, ఎగ్జామ్ ఎప్పుడైనా సరే మనకు ఉండొచ్చు కాబట్టి మనం విధంగా మనం ప్లాన్ వేసుకొని అన్నీ ఒకసారి బ్రీఫ్గా చూసుకుంటూ పోవాలి. లేదు నా ఇష్టం మీద మంచి కమాండింగ్ రావాలా, అందరూ వేరే సబ్జెక్ట్ పోను అనుకునేవి అనుకో, ఇష్టం మీద కమాండింగ్ రావాలంటే మిత్రమా 3 నెలలు 4 నెలలు పడుతుంది. మళ్ళీ పాలిటీ 3-4 నెలలు పడుతుంది, అయిపోయి ఎగ్జామ్ అంతా అయిపోతుంది. అది కాదు కావాల్సింది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏది కావాలా దాని అనుగుణంగా మనం సబ్జెక్ట్స్ చదవాలి. తప్పితే ఇవి పూర్తిగా చదువుకుంటూ అంటే కుదరదు. టైం ఉన్నప్పుడు, ఒకవేళ ఎగ్జామ్ లేదనుకోండి అప్పుడు డెప్త్ వెళ్ళిపోతాం, తప్పు కానే కాదు. కానీ ఇప్పుడు ఈ యొక్క ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బ్రీఫ్గా కొంత దీంట్లో కొంత కొత్త వాళ్ళు ఉంటారు, కొంత పాత వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు కలిసి తెలిసి ఉంటుంది. సో పాత వాళ్ళు అయితే ఫాస్ట్గా చదువుకొని పోతూ ఉంటారు అంతే. సో ఫాస్ట్ చదువుకుంటూ వెళ్తారు, రివిజన్ చేసుకుని పోతూ ఉంటారు. సో కొత్త వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనమాట. అయితే ఎవ్రీ సండే ఇదంతా ఏమొద్దు, మీరు ఓన్లీ రివిజన్ చేసుకోండి సార్. అంటే ఆ యొక్క 1 weekలో మనం ఏమైతే చేసినా మీరు అందరూ కూడా అదంతా కూడా టోటల్గా రివిజన్ చేయండి. సరిపోలేదు ఇంకో 1 day తీసుకోవాలంటే, కానీ రివిజన్ మాత్రం మిస్ చేయొద్దండి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఎందుకంటే ఈరోజు చేసిన పని ఈరోజు నైట్ వరకు గుర్తుంటుంది, రేపు మన తర్వాత 1 week తర్వాత పూర్తి మర్చిపోతాం. మళ్ళీ ఒక 1 month తర్వాత చదువుకుంటే మళ్ళీ కొత్తగానే అనిపిస్తాం మనకు. సో ఎవ్రీ వీక్ అయితే మీరు సండే మాత్రం కంపల్సరీగా రివిజన్కు టైం కేటాయించండి. కంపల్సరీ కేటాయించాలి టైం. ఎందుకు కేటాయించాలంటే ఈరోజు చదువుతాం,
అది రేపు మర్చిపోతాం, మనాడు మర్చిపోతాం, ఇలాంటి 2 days గుర్తుండే తర్వాత మర్చిపోతాం. మళ్ళీ మీరు ఒక 1 month తర్వాత చదవనుకోండి, ఇదంతా వెళ్ళిపోయింది మళ్ళీ కొత్తగానే ఉంటుంది, మళ్ళీ మనకు టైం వేస్ట్ అవుతుంది. కానీ ఒక్కసారి చదివింది మళ్ళీ ఒక 1 week తర్వాత రివిజన్ చేసుకుంటే మళ్ళీ ఫాస్ట్గా పికప్ అవుతుంది మైండ్. మళ్ళీ ఎగ్జామ్ దగ్గర మరోసారి రివిజన్ చేస్తే పూర్తిగా మైండ్లో సెట్ అయిపోయి ఉంటుంది, మనకు టైం సేవ్ అవుతుంది. కానీ చాలామంది మిత్రులు ఏం చేస్తారంటే రివిజన్ చేస్తే టైం వేస్ట్ అనేసి రివిజన్ జోలికి పోరు. తప్పు ఇది. రివిజన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నేను ఆ యొక్క టేస్ట్ని ఆ యొక్క టేస్ట్ని అనుభవించా, అందుకే మీకు చెప్తున్నా. ఎవ్రీ సండే టోటల్ రివిజన్. ఒకవేళ ఆ రోజు సరిపోలే, ఇంకో డే స్పెండ్ చేసుకోవాలంటే, కానీ రివిజన్ మాత్రం ఎక్కడ కూడా మిస్ చేయొద్దండి. అది టైం వేస్ట్ కాదు, టైం బూస్టింగ్, టైం సేవింగ్, మైండ్ డెవలపింగ్. కాబట్టి రివిజన్ను టైం వేస్ట్ అని భావించద్దు, అది మనకు టైం సేవర్ అనమాట. కాబట్టి ఎవ్రీ వీక్ మాత్రం మీరు ఖచ్చితంగా రివిజన్ మాత్రం మీరు కేటాయించండి, అసలు మిస్ చేయొద్దండి. అయితే సార్ ఇంత టైం టేబుల్ ఓన్లీ మార్నింగ్ 5 to 8, 10:30, ఓయమ్మ ఇప్పుడు నిద్రపోలా 10:30 అనగా నేను 11 పడుకోబ్బా, 11, 12, 1, 2, 3, 4, 5, 6 hours మోర్ దాన్ ఎనఫ్. 6.5 hours వచ్చింది. ఈ వయసులో మీకు 5 గంటలు చాలు నిద్ర, లేదు 6 గంటలు టైం కేటాయించాం. ఎప్పుడు కూడా మనం బిజీగా ఉంటేనే లైఫ్ హ్యాపీగా పోతుంది. బిజీగా లేదనుకో రకరకాల ఆలోచనలు తిరుగుతూనే ఉంటాం మైండ్లో, పనికిమాల ఆలోచనలు, మంచి ఆలోచనలు ఏముంటుంది దాంట్లో. అందుకని ఎప్పుడు కూడా మనం బిజీగా ఉండాలి, బిజీ షెడ్యూల్గా ఉండాలి. ఎప్పుడు కూడా బిజీ అంతే. అటుంటేనే మన యొక్క మైండ్ కూడా యాక్టివిటీస్ మంచివాడికి వెళ్తుంది, మైండ్ చాలా స్ట్రాంగ్గా తాగుతుంది, మనం కూడా స్ట్రాంగ్గా తీరుతాం. ఎప్పుడు కూడా పాజిటివిటీని పెంచుకోండి. మనకి మైండ్లో నెగటివిటీకి మీరు తావివ్వద్దు, పాజిటివిటీకి ఇవ్వండి. ఎవరో ఎన్నో మాట్లాడుతుంటారు సొసైటీలో, అది ఎట్లా ఇది ఇట్లా అనేసి నువ్వు ఏం పట్టించుకోవద్దు. మన పని, మన గమ్యం ఒకటే, టు గెట్ ద జాబ్. ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. సో దీనికి సంబంధించినటువంటి మీకు ఎవరికైనా కోర్స్ కావాల్సి ఉంటే టీపీ స్టడీస్ నుంచి మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 4 సంబంధించినటువంటి కోర్స్ మనకు అందుబాటులో ఉందన్నమాట. దానికి ఫుల్ కోర్స్ ఇది 1499. టెస్ట్ ఓన్లీ టెస్ట్ 50 టెస్టులు ఉంటాయి, 499. దీనికి కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, 1 year వరకు ఇస్తాము. జనరల్ ఇంగ్లీష్ 399, తెలుగు 399. ఓన్లీ కరెంట్ అఫైర్స్ కావాల్సుకుంటే 6 months వ్యాలిడిటీతో 99. అదే ఇక టెస్ట్ సిరీస్ తీసుకుంటే 499 తీసుకుంటే 1 year కరెంట్ అఫైర్స్ మీకు ఫ్రీగా అందిస్తాం, 200 rupees కరెంట్ అఫైర్స్ అనమాట. సో ప్రతి దాంట్లో కూడా మీకు ఎక్సలెంట్ మ్యాటర్ ఉందన్నమాట. ఇవి వచ్చేసి మీకు ఎగ్జామినేషన్ వరకు మీకు అప్డేట్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మన టీపీ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ చూడొచ్చు. సో మిత్రమా, ఇది సో కంపల్సరీగా మీరు ఇక టైం టేబుల్ ఫాలో కండి. ఇట్లా ఫాలో కమ్మని అయితే నేను చెప్పను, మీకు అనుగుణంగా ఒక టైం టేబుల్ వేసుకొని ఒక 1 week చూడండి. మీకన్నా మార్పులు చేసుకోండి, మళ్ళీ ఫాలో కండి. ఏదేమైనప్పటికీ 3rd weekలో మీకు ఖచ్చితంగా మీకు టైం టేబుల్ అనేది సెట్ అయిపోయి ఆ విధంగా మీరు ఫాలో కావాలి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంది. మిత్రులందరూ కూడా దీన్ని ఫాలో అవుతారని భావిస్తున్నాను. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్.